ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, జై కాలభైరవాయ. నేను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి. చాలా మంది ఈ మధ్య కొత్త రకం మోసాలు ఒకటి ప్రారంభమయ్యాయి. భూదానం అనేటువంటి చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ జనాలందరూ అయిపోయారు. ఇప్పుడు ఏదో అర్చకత్వం చేసుకుంటూ బ్రాహ్మణులు కొంతమంది ఏదో జీవనోపాధి చేసుకుంటప్పటికీ కూడా కొంతమందికి బ్రాహ్మణులు టార్గెట్ అయిపోయారు. వాళ్ళకి భూదానం ఇప్పిస్తాం మీకు పలానా చోట దానికి రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోండి, దానికి అయ్యే ఖర్చులు మీరే చూడండి, ఆ ఖర్చులు ముందే మాకు ఇచ్చేయాలి అనేటువంటి కొత్త రకం మోసాలు ఒకటి ఈ మధ్యకాలంలో ప్రారంభమైంది. చాలా మంది దాతలు వచ్చి చేస్తున్నాం అని చెప్పేసి అంటారు. బ్రాహ్మణులారా, ఎవ్వరూ కూడా ఇలాంటి విషయాలు మోసపోకండి. నేను చాలా మందికి కొన్ని యాగాలు చేసినప్పుడు అక్కడే భూదానం అనేది బ్రాహ్మణులకి, ఆ విలేజ్ లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులు కానీ, అంటే కొంచెం జరుగుబాటు అవనే బ్రాహ్మణులకు కానీ చాలా మందికి కూడా భూదానం చేయించాం. భూదానం చేయించే పద్ధతి ఏంటంటే, భూదానం చేసే వాళ్ళు అప్పటికే ముందుగానే రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద చేయించేసి ఆ పత్రాలు పట్టుకొని భూదానం రోజు భూమి దానం చేస్తారు. ఆ భూదానంతో పాటు ఈ పత్రాలు కూడా ఇస్తారు. అంతేగాని మనం రిజిస్ట్రేషన్ మీరే చేయించుకొని మీరే డబ్బులు ఇచ్చేయండి అంటే మాత్రం చాలా మంది మోసపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి ఆ కాగితాలు పత్రాలు తీసుకొచ్చి భూదానం చేసేటప్పుడు మీకు ఇలాగ బ్రాహ్మణ భూదానం తుభ్యమహం సంప్రదేన మమ అంటే అది తీసుకున్నప్పుడే మీకు భూదానం అనేది అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేస్తా ఉంటే మాత్రం ఎవరిని నమ్మకండి. కొత్త రకం మోసాలు ఇప్పుడు ప్రారంభమైంది. బ్రాహ్మణులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు భూదానం చేయాలి అనుకునే వాళ్ళు ఏ యజమానులైనా సరే మన దగ్గర ఏ ధనం కాదా ఏది కూడా ఆశించరు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు గట్రా పెట్టుకోరు, వాళ్ళే అన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే మన దగ్గర మనం ఇస్తే మనకు ఒక దానం ఏమవుతుంది చెప్పండి, అవుతుంది కదా. అందుకని వాళ్ళే భూదానం అన్నప్పుడు చేస్తా అన్నప్పుడు వాళ్ళు నిజంగా చేయాల్సిన ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళే రిజిస్ట్రేషన్ పట్టుకొని వచ్చి పేపర్లు మనం భూదానం చేసేటప్పుడు ఇస్తారు. ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరిక, నా మనవి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. శుభస్య శీఘ్రం.